నమస్తే. నిన్న రాత్రి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేవీఆర్‌ని ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణకొచ్చి ఆంధ్ర పోలీసులు. మాట్లాడదాం. మనతో పాటు పీఓడబ్ల్యూ నాయకులు సంధ్య ఉన్నారు. ఎట్లా చూస్తారు? దాదాపు కేవీఆర్‌ని కావచ్చు, ప్రశ్న రావణ్‌ని కావచ్చు, ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తారు? ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రశ్న రావణ్ని కావచ్చు, కేవీఆర్ని గతంలో కూడా ఇలాగే ఎత్తుకపోయారు దొంగల్లాగా వచ్చి. అసలు ఏంది తెలంగాణ పోలీసులు కి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా, వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఆమోదించారా, వీళ్ళు అంగీకరించారా, ఇదేమీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ అరెస్టులు అంటే ఎత్తుకపోతున్నారు కిడ్నాపుల్లాగా. ఇవి కిడ్నాపుల తరహాలో జరుగుతున్న అరెస్టు అంటే పాలనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ఏ, అది కోర్టులో వేసి ఇప్పుడు మేము ఆడవాళ్ళని తీవ్రంగా హింసించి కొట్టి దూషించి చేసిన కేసుల్లో ఎఫ్ఐఆర్ కాగానే అరెస్టులు కూడా ఉండవు. వాళ్ళు ఏమంటారంటే ఎఫ్ఐఆర్ వేస్తాం, మరి వాళ్ళు కనపడకుండా పోతున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేయరంటే అరెస్ట్ వారెంట్, ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి, ఈ కథలన్నీ మాకు చెప్తారు. మరి కేవీఆర్ ప్రశ్న రావణ విషయాల్లో అరెస్ట్ వారెంట్లు ఉన్నాయా? అరెస్ట్ వారెంట్లు ఎప్పుడు తీసుకోవాలి పోలీసులు అంటే, వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యాక మీ మీద ఎఫ్ఐఆర్ అయింది పలానా పోలీస్ స్టేషన్లో, దానికి మీ సమాధానం ఏంటి అని అడగాలి. వాళ్ళకి 41C నోటీసులు ఇవ్వాలి. ఇలాంటివి ఉంటాయి. అంటే సెక్షన్స్ని బట్టి అవి బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ అయితే అరెస్ట్ వారెంట్ తీసుకోవాలి, బెయిలబుల్ అయితే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. ఒక పద్ధతి అనేది ఉంది. ఏ పద్ధతి పాడు మట్టి మశానం లేకుండా అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చోద్యం చూస్తున్నాడు అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన గురువు చంద్రబాబు నాయుడు, ఈయన డిఫాక్టో ముఖ్యమంత్రి అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు డిఫాక్టో ముఖ్యమంత్రి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి అని ఈయన భావిస్తున్నాడా? అదే భావన పోలీసులకి ప్రజలకు కల్పిస్తున్నాడా? అసలు ఎట్లా ఈ అరెస్టులు? ఏమైంది ప్రశ్నించారు, ఏమైంది విమర్శించారు. ఎప్పుడో చంద్రబాబుని విమర్శించిందంట, ఆల్రెడీ విమర్శించారు. కేవీఆర్ని ఎత్తుకపోయారు, చితక్కొట్టారు, ఒళ్ళుహూనం చేశారు. ఎంత ఘోరంగా చేయాలో అంతా చేశారు కర్నూలుకి తీసుకెళ్ళి. మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళడానికి ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా కేవీఆర్ మాట్లాడా? ఆయనే ఎవరికి కనబడకుండా ఉంటున్నాడు. మళ్ళీ ఎందుకు అతన్ని తీసుకెళ్లారు అంటే ఇదంతా దౌర్జన్యం. తెలంగాణ ప్రజల అస్తిత్వం పట్ల గౌరవం లేని ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ కాలంలో సమైక్య నినాదం వినిపించిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమాన్ని ఏ రోజు నెత్తినెత్తుకోకుండా ఆ కాలంలో కూడా సమైక్యాంధ్ర అని నినదించినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చినాక కూడా తెలుగుదేశం అధ్యక్షుడిగా పనిచేసిన ఈ ముఖ్యమంత్రి తెలంగాణకి చంద్రబాబే నాయకుడు అనుకుంటున్నాడా? చంద్రబాబుని విమర్శిస్తే దానికి సమాధానాలు చెప్పే అవకాశం లేదా? ఒకవేళ ఎవరైనా ఈ ఇద్దరిని, ఒకళ్ళు పవన్ కళ్యాణ్, ఒకళ్ళేమో చంద్రబాబుని, కేవీఆర్ చంద్రబాబుని, ప్రశ్న రావణం పవన్ కళ్యాణ్ని కామెంట్ చేశారనో మాట్లాడారనో అంటే మీకు నిజంగా ఇబ్బంది కలిగితే, మాకు ఇబ్బంది కలిగిన మీ వ్యాఖ్యల వల్ల అని ముందు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా అంటే నోటీస్ వల్ల ముందు ఎవరినైతే అన్నారో వాళ్ళని రాజకీయంగా విమర్శించారు. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమైన విషయం. కానీ అది గుర్తించకుండా కేసులు పెట్టి ఈ రకంగా అరెస్టులకు ప్రోత్సహించడం అంటే అది కరెక్ట్ కాదు. కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల భద్రత గురించి ఆలోచించాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి, తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం గురించి ఆలోచించినట్లయితే ఈ అరెస్టులు మేము నిర్ద్వంద్వంగా ఖండించవలసిందిగా భావిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడుకి అలవాటే. 99లోనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ఆయన జిందగీలో మొదటిసారి గెలిచినటువంటి చంద్రబాబు, ఆయన గెలిచిన 15 రోజులకే క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శిస్తున్నామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నామని, పీఓడబ్ల్యూ ప్రెసిడెంట్ అని నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. టర్మినేటెడ్ ఏకంగా డైరెక్ట్గా. ఒక నోటీస్ లేదు, ఒక ముందస్తు ఏం లేదు. ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక షోకాజ్ ఇవ్వాలి, ఫస్ట్ మెమో ఇవ్వాలి, తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, తర్వాత కదా టర్మినేషన్ అనేది వచ్చేది. డైరెక్ట్గా టర్మినేట్ చేసి పడేసిండ్రు. అంటే 99 నుంచి చంద్రబాబు నియంతృత్వం గింతే. ఆ రోజు ఇదే చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా సరే ఇంతే ఉంటుందా?
రిటర్న్గా ఇచ్చారు కదా, క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు అని ఫస్ట్ పాయింటే అది నా ఉద్యోగ తొలగింపులో. అప్పుడు బాలగోపాల్ గారు అన్నారు, అపోతే పోయింది సార్ నాకు ఉద్యోగం అవసరం లేదని. నేనంటే కాదు కాదు, ఒక ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. చంద్రబాబు నాయుడు అయితే ప్రశ్నించకూడదని ఏమన్నా రూలా? మీరు అట్లా సైలెంట్గా ఉద్యోగం వదిలేస్తే అది హక్కుగా ప్రశ్నించకుండా ఉంటే అది ఇంకొకళ్ళని తీసేస్తారు రేపు. కాబట్టి ప్రశ్నించడమే నేరంగా మారుతున్న సమయంలో ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కు అని చాటాలంటే మీరు కేసు పెట్టాలి. మీరు ఒకటి సంతకం పెట్టండి, నేను చూసుకుంటా కేసు అని ఆనాడు పౌర హక్కుల నేత, మానవవాది, మానవ హక్కుల నేత, వాళ్ళ ఈ భారతదేశంలోనే మానవ హక్కులకు మరో పేరుగా ఉన్న బాలగోపాల్ గారు బిలాల్ నజ్కి బెంచ్ ముందు నా కేసు ఫైల్ చేశారు. పెద్ద ఎత్తున హోరీ యుద్ధం. ఆనాటి అడ్వకేట్ జనరల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్గా ఉన్న వెంకట్రమణకి మన బాలగోపాల్ సార్కి హోరీ యుద్ధం జరిగింది. దాంట్లో అసలు ప్రశ్నించడమే నేరం అంటే విమర్శించడమే పాయింట్గా అది పెడతారా? మొదటి పాయింటే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించడం అని పెడుతున్నారు. అంటే వీళ్ళు భారత పౌరులు గారా? ఉద్యోగులైతే భారత పౌరులు గారా అని నేను ఉద్యోగం చేస్తూ కాండక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పినటువంటి నా విషయంలోనే ఆనాడు బాలగోపాల్ గారు వాదించి గెలిచారు. అంటే వీళ్ళు ముందు భారత పౌరులు తర్వాత ఉద్యోగులని, మరి వీళ్ళు ముందు భారత పౌరులు తర్వాత జర్నలిస్టులు, వీళ్ళని ఎట్లా మాట్లాడతారు? ఒక ఉద్యోగికే కాండక్ట్ రూల్స్ ఉన్న చోటనే మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఆనాడు హైకోర్టు, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు తేల్చింది. నన్ను తిరిగి ఉద్యోగంలో తీసుకున్నారు. నేను రీఇన్స్టేట్ అయ్యాను 50 రోజులకే. మరి అదే ఎవరికైనా వర్తిస్తుంది, వీళ్ళకైనా వర్తిస్తుంది. ప్రశ్నించడం నేరం కాదు. ప్రశ్నిస్తే భారత ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. జర్నలిస్టులకు ఉంటుంది, ఉద్యోగులకి, యాక్టివిస్టులకు ఉంటుంది. సరే, ఒకవేళ మీకు వాళ్ళ ప్రశ్నించే దాంట్లో ఏదైనా అసహజమైన విషయం ఉంటే, అభ్యంతరకరమైన విషయం ఉంటే నోటీస్ ఇవ్వాలి అని చెప్పింది కోర్టు ఆ రోజే. మరి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే ఆయన ఏం సమాధానం చెప్పుకుంటాడు? ఎక్కపోవడాలేంటి, కిడ్నాప్ చేసుకపోవడాలేంటి, భార్య అట్లా అడ్డం పడి ఆపుతున్నా అసలు వచ్చినోడు పోలీసులో కాదో తెలియదు. మరి వీళ్ళతో పాటు తెలంగాణ పోలీసులు వచ్చి లేదు వీళ్ళవన్నీ మేము అన్నీ చెక్ చేసాం, మీ మీద అక్కడ ఫైల్ అయింది, వీళ్ళు అధికారికంగా త్రూ డీజీపీ, త్రూ తెలంగాణ హోంమంత్రి వచ్చారు అని చెప్పారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నలు లేవనెత్తిన వాళ్ళని అరెస్ట్ చేయడం చుట్టూ మరిన్ని ప్రశ్నలు వచ్చాయి. అంటే మళ్ళీ ఈ ప్రశ్నించిన వాళ్ళందరినీ తీసుకుపోతారా? ఇప్పుడు ఈ ప్రశ్నారావణ ప్రశ్నిస్తే తీసుకుపోయినరు, కేవీఆర్ని ప్రశ్నిస్తే తీసుకుపోయినరు, మేము మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకుపోతారా? అందరిని తీసుకుపోతారా ప్రశ్నించిన వాళ్ళని? ఇది చాలా దారుణం. తెలంగాణలో ప్రజాస్వామ్యం అడుగంటిపోతుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా లేకపోతే రేవంత్ రెడ్డి అని ఇంకా మనం ప్రశ్నించుకోవాలా? వాళ్ళు మొత్తం రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఘోరంగా తిట్టుకుంటాయి, బూతులు తిట్టుకుంటాయి, అసెంబ్లీలో తిట్టుకుంటారు, అసెంబ్లీ బయట. మరి అక్కడ లేని అభ్యంతరాలు నిజంగా నిజాయితీగా పనిచేసే మహిళా జర్నలిస్టుల పట్ల కానీ లేదా పురుష జర్నలిస్టుల పట్ల కానీ ఎందుకుంటుంది? ట్రోలింగ్స్ చేస్తారు, దాడులు చేస్తారు, సరిపోదని కేసులు పెడతారు. అంటే ప్రశ్నించడం, జెన్యూన్గా ప్రశ్నిస్తే తట్టుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు ఇద్దరిని వెంటనే విడుదల చేయాలి. ఈ రకమైన అరెస్టుల పరంపర తెలంగాణలో సాగడం అంటే సమైక్య పాలనలో రాజ్య నిర్బంధం అనేక అంశాలు తెలంగాణ ఆకాంక్షల్లో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాచి వేయడం, నిర్బంధాలని ప్రయోగించడం, ఎన్కౌంటర్లు చేయడం, ఇట్లాంటి ఎన్నో అంశాలు కూడా ఆ రోజు ఉద్యమంలో భాగంగా ఉన్నాయి. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నియంతృత్వ విధానాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద విమర్శిస్తే తెలంగాణకు వచ్చి కనీసం ఒక పద్ధతి పాడు ఏమీ లేకుండా తీసుకుపోవడం అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రజలు ప్రశ్నించాలి. అంటే విమర్శించే హక్కు మనకు లేదా? ఒకవేళ ఆ విమర్శలో ఏమైనా అభ్యంతరకరం ఉంటే చెప్పే పద్ధతులు ఇవేనా? ఈ రకంగా అరెస్టులతోటే సమాధానాలు చెప్తారా? ఇది అందరికీ వర్తిస్తుందా? ఇవాళ మన తెలంగాణలో కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ విమర్శిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ విమర్శిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇదే చేస్తారా? దాదాపు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో సాయికృష్ణ అరెస్ట్ చేయడం జరిగింది, లాకప్ డెత్ కూడా అయింది. కనీసం ఆ న్యూస్ బయటికి రానిలేదు. నెక్స్ట్ కేవీఆర్ పరిస్థితి ఏంటి అని తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏమంటారు?
అంటే ఇప్పుడు కేవీఆర్ని ఒకసారి తీసుకెళ్లి చితక్కొట్టి అతని అనారోగ్యానికి కారణమయ్యారు. అతని ఆరోగ్యమే బాగలేదు. మళ్ళీ రెండోసారి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ కేవీఆర్కి ఏదైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు బాధ్యత వహించాలా? ఇప్పుడు కేవీఆర్ ఈ పోలీస్ చిత్రహింసలో కేవీఆర్ ప్రాణానికి హాని కనుక ఉంటే, ఇప్పటికే హాని ఉందని అందరు భావిస్తున్నారని మీరు అంటున్నారు. నిజంగా హాని ఉన్నట్లయితే అతనికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. అతనికి ఏదైనా బాధ్యత వీళ్ళదే అవుతుంది. అప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా నిలదీయాలి. అంటే మా జర్నలిస్టులకే రక్షణ లేదు, నువ్వు మాకేం రక్షణ ఇస్తావు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా చంద్రబాబా తేల్చండి అని చెప్పి కూడా నిలదీయాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి అని పిఓడబ్ల్యూ సంధ్య అంటున్నారు.